ప్రియ దేవుని జనాంగమా, కుటుంబాన్ని మింగేసిన షేర్ మార్కెట్, కుటుంబాన్ని మింగేసిన షేర్ మార్కెట్. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాజిపేట గ్రామానికి చెందిన సముద్రాల మొండయ్య, భార్య శ్రీదేవి, కుమార్తె చైతన్య, కుమారుడు శివప్రసాద్. తను ఈ మొండయ్య ఆ ఊర్లో కిరాణా షాప్ రన్ చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తన గ్రామంలో పాల ప్యాకెట్స్ వేసుకుంటూ చిన్న కిరాణా షాప్ రన్ చేసుకుంటూ ఎంతో కష్టపడి కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు. తన కుమారుడు శివప్రసాద్ అనే తన కుమారుడు 26 సంవత్సరాలు ఉన్నటువంటి కుమారుడు ఉన్నాడు. బెల్లంపల్లిలో ఒక ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన ఇంట్లో షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం ప్రారంభించాడు. డబ్బులు పెట్టడం తన ఇంట్లో సెటప్ పెట్టుకొని ఆ షేర్ మార్కెట్లో డబ్బులు పెడతా ఉన్నాడు. షేర్ మార్కెట్లో డబ్బులు పెడతా ఉన్నప్పుడు షేర్ మార్కెట్లో లాస్ అవుతా ఉంది. లాస్ అవుతున్న కొద్ది వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళ దగ్గర అప్పు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇంకా లాభం రాకపోతుందా, షేర్ మార్కెట్లో లాభం రాకపోతుందా అని చెప్పి డబ్బులు, విపరీతమైనటువంటి డబ్బులు ఆశ. చూడండి, 60 లక్షల వరకు అప్పు చేశాడండి. 26 సంవత్సరాల కుర్రోడు 60 లక్షల రూపాయలు అప్పు చేశాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ షేర్ మార్కెట్ అనేది ఒక ప్యాక్ ఆటలాగా, డ్రగ్స్ లాగా, తక్కువ టైంలో ఎక్కువ డెవలప్ అయిపోవాలి, తక్కువ టైంలో ఎక్కువ డెవలప్ అయిపోవాలి అన్నొక ఆశ. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, 60 లక్షల అప్పు తీర్చలేక కొన్ని రోజుల క్రితము విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ శివప్రసాద్ అనే ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు చూసి ఆ వ్యక్తిని మంచిర్యాల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అది అయిపోయిన తర్వాత ఇంకా వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతూ ఉంది, ప్రెషర్ పెరిగిపోతూ ఉంది. ఆ పెద్ద మనుషులు, గ్రామ పెద్ద మనుషులు కూర్చోబెట్టి అప్పు ఇస్తావా లేదా అని చెప్పి చాలాసార్లు మందలించడం జరిగింది. ఇంకా ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులలో ఈ మొండయ్య, సముద్రాల మొండయ్య, తన భార్య శ్రీదేవి, తన కూతురు చైతన్య, అదేవిధంగా ఈ శివప్రసాద్, ఈ నలుగురు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి గడ్డి మందు కలుపుకొని నలుగురు గడ్డి మందు తాగేశారు. పరిస్థితి విషమం అవడంతో మంచిర్యాల హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కుదరకపోవడంతో వరంగల్ MGM హాస్పిటల్కి తీసుకొచ్చారు. మార్నింగే వాళ్ళు చనిపోవడం జరిగింది. నలుగురు, సముద్రాల మొండయ్య, భార్య శ్రీదేవి, కుమార్తె చైతన్య, కుమారుడు శివప్రసాద్. దీనంతటికి కారణం ఏంటి? షేర్ మార్కెట్ మోజులో పడిపోయి, షేర్ మార్కెట్ డబ్బు కావాలి, షేర్ మార్కెట్లో పడిపోయి ఆ కుటుంబం అంతా బలైపోయిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియా క్రైస్తవ జనాంగమా, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దీనంతటికి కారణం ఏంటి అంటే లగ్జరియస్ లైఫ్. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం, సుఖభోగముల యందు వాంఛగల వారికి లేమి కలుగును. హల్లెలూయా. లగ్జరియస్ లైఫ్, ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? కాబట్టి విలాసవంతమైన జీవితానికి స్వస్తి పలకాలి మనం. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, లగ్జరియస్ లైఫ్ కి అలవాటు పడిపోతూ ఉంటారు. అందుకనే
త్వరగా డబ్బు సంపాదించాలా, త్వరగా డెవలప్ అయిపోవాలి. ఏం చేస్తున్నారండి? మరొక వాక్యం చూద్దాం. దేనికి ఇటువంటి కారణాలు, దేనికి ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, ఇటువంటి వాటికి బానిస అయిపోతున్నారంటే నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 ఏంటి? లగ్జరియస్ లైఫ్, సుఖభోగాలు. రెండవదిగా సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వచనం, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. హల్లెలూయా. నిద్రమత్తు చింపిగుడ్డులు ధరించుటకు కారణమగును. హల్లెలూయా. త్రాగుబోతుతనం, ప్రైజ్ ది లార్డ్. త్రాగుబోతుతనం, తిండిబోతుతనం దేనికి కారణమవుతుంది? అది దేనికి కారణమవుతుంది? దరిద్రానికి కారణమవుతుంది. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. నిద్రపోతుతనం దేనికి? చింపి గుడ్డలు ధరించుకోవడానికి కారణమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా దేశం పేద దేశమైనా పర్వాలేదు కానీ త్రాగుబోతు దేశం, తిండిపోతు దేశం ఉండొద్దు అన్నాడు గాంధీ గారు. ఎందుకంటే దానంత దరిద్రం మరొకటి లేదు. గాంధీ గారు ఏమన్నారో తెలుసా? నా దేశం పేద దేశం అయినా పర్వాలేదు కానీ త్రాగుబోతు దేశంగా, తిండిబోతు దేశంగా, నిద్రపోతు దేశముగా అవ్వకూడదని గాంధీ గారు అన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే దానంత దరిద్రము మరొకటి లేదు. త్రాగుడికి అలవాటు పడిపోవడం, తిండికి అలవాటు పడిపోవడం, వ్యసనాలకు అలవాటు అయిపోవడం, దాని ద్వారానే డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. ఏ అలవాటు లేనోడికి ఎందుకండి? నెలకు 10,000 వచ్చినా సంతోషమే, నెలకు 5,000 వచ్చినా సంతోషమే. గొడ్డు కారం వేసుకొని తినేవాళ్ళు సంతోషంగా బ్రతకట్లేదా? నీళ్ళ చారు వేసుకొని తినేవాళ్ళు సంతోషంగా బ్రతకట్లేదా? ఈరోజు లక్షల రూపాయలు ఉన్నా కానీ వారి జీవితాలలో శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. దాని అంతటికి కారణం ఏంటిదంటే తిండిపోతుతనం, త్రాగుపోతుతనం, నిద్రపోతుతనం. ఈరోజు త్రాగుడు వల్ల ఎన్ని కుటుంబాలు పతనమైపోతున్నాయి, త్రాగుడు వల్ల ఎంతమంది పిల్లలు అనాథలైపోతున్నారు, త్రాగుడు వల్ల ఎంతమంది భార్యల జీవితాలు పతనమైపోతున్నాయి. కనుక ఈరోజు నా మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటిదంటే త్రాగుబోతుతనం, తిండిబోతుతనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మూడవదిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును, కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వ్యర్థ మాటలు పట్టించుకునేవాడు నష్టం చాలా జరుగుతుంది. వ్యర్థ మాటలు పట్టించుకున్నా ఏమవుతుందంట? వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంత కాదు, ఇంత అంత కాదు. వ్యర్థమైనవి వద్దు మనకు. అది షేర్ మార్కెట్ అనేది వ్యర్థమైనది. అది ఆ వ్యర్థమైనది మనకెందుకు? చూడండి, షేర్ మార్కెట్ అంటే ఏంటిదో తెలుసా మీకు? 100 మంది షేర్ మార్కెట్లో పెడితే ఆ 99 మందిది తీసి ఒక్కరికి ఇస్తారు. అంటే 99 మందికి అన్యాయం జరుగుతుంది, ఒక్కరికి మాత్రం లాభం జరుగుతుంది. అంటే 99 జీవితాలు నాశనమైపోయి నీ జీవితం బాగుపడడం అది కరెక్టేనా? అలాంటి డబ్బు మనకు అవసరమా? అలాంటి జీవితాలు మనకు అవసరమా? దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనము, ప్రియ క్రైస్తవ జనాంగమా, ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ క్రైస్తవులారా, ప్రతి సోమవారము నైట్ కాల్స్ మాట్లాడతాం మేము. అన్నా, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టినానన్నా, అన్నా పరిస్థితి ఘోరంగా ఉందన్నా, ఈ అమ్మాయిలన్నీ కూడా షేర్ మార్కెట్ అప్పుకే వెళ్తుందన్నా. భార్య భర్తకు తెలియకుండా షేర్ మార్కెట్లో పెట్టడం, భర్త భార్యకు తెలియకుండా షేర్ మార్కెట్లో పెట్టడం, కుటుంబాలు పతనమవుతున్నాయి.
విచ్చలవిడిగా క్రెడిట్ కార్డులు తీసుకోవడం, క్రెడిట్ కార్డులు అప్పులు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం. ఈరోజు 70-80% వరకు ఆత్మహత్యలు అప్పుల వలనే. క్రెడిట్ కార్డ్స్, షేర్ మార్కెట్స్, అప్పుల ద్వారా. పిల్లల్ని పోషించుకోలేక అప్పులు చేసేవారు చాలా తక్కువ. కానీ ఈ వ్యర్థమైన వాటిని పట్టించుకోవడం ద్వారా, ఈ వ్యర్థమైనవి పట్టించుకోవడము ద్వారా అప్పులవుతున్నారు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. త్రాగుబోతుతనం, తిండిపోతుతనం, మంచి మంచి ఫుడ్ తినాలి. ఈ రోజులలో స్త్రీలు ఏంటి, వంటలు వండడం మానేశారు. జొమాటో, స్విగ్గీ, ఏమండి ఆర్డర్ పెట్టండి. ఏం ఆర్డర్ పెట్టాలా? లాలీపాప్, చికెన్ లాలీపాప్, బర్గర్లు, పిజ్జాలు. దేవుని మందిరానికి వెళ్ళి ఇదేనా మనం నేర్చుకునేది? లగ్జరియస్ లైఫ్, త్రాగుబోతుతనం, తిండిపోతుతనం. పాస్టర్లంగా మేము కూడా ఇంటికి వెళ్తే ఏం చేస్తారు వీళ్ళు? జొమాటోస్ ఆర్డర్ పెడతారు, స్విగ్గీ. అమ్మా, దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు మీ చేతులతో వండి పెడితే ఎంత ఆశీర్వాదం. ఎవడో వండింది తీసుకొచ్చి పెట్టేస్తావు, అది నీకు ఆశీర్వాదమా? లగ్జరియస్ లైఫ్ నిమిషంలో అయిపోవాలా, చెమట గారొద్దు. ఆ లగ్జరియస్ లైఫ్ వల్లనే అప్పుల పాలైపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఈ మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి సంఘటన మన కుటుంబాలలో, మన సంఘాలలో జరగకుండా ఉండాలి అంటే ప్రార్థన చాలా అవసరం. వ్యర్థమైన వాటికి మనం వెళ్ళొద్దు. ఈ పేకాట కంటే డేంజర్ షేర్ మార్కెట్. పేకాట కంటే చాలా డేంజర్. చూడండి, ఒక్కరు తప్పు చేస్తే చెల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయింది. ఎంత బాధాకరం అండి. కొడుకులు తల్లిదండ్రుల్ని పోషించే గొప్ప ప్రయాజకులుగా మారాలి, కానీ తల్లిదండ్రుల ప్రాణం తీసే కొడుకులుగా మారుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ కుటుంబంలో జరిగిన సంఘటన మన కుటుంబాలలో జరగకుండా ఉండాలి అంటే నీ కొడుకు ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రార్థన నీ కుటుంబంలో జరుగుతుందా? ప్రార్థన నీ కుటుంబంలో ఉందా? నీ పిల్లల జీవితంలో ఉందా లేదా అనేది ఒక్కసారి గమనించగలిగితే చాలా బాగుంటుంది. వ్యర్థమైనవి మనం అనుసరించొద్దు. షేర్ మార్కెట్లు మనకొద్దు. క్రైస్తవ జనాంగమా, ఒక సేవకునిగా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. వ్యర్థంగా వచ్చేది మనకి ఏది వద్దు, కష్టపడితే వచ్చేదే మనకు కావాలి. కనుక రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. అటువంటి సంఘటన మన కుటుంబాల్లో జరగడానికి వీలు లేదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టార్జితమే మనకు కావాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టము లేకుండా వచ్చే ఆస్తి ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. ఎటువంటి ఆస్తి క్షీణించిపోయేది? మోసము చేత సంపాదించేది ఏదైనా క్షీణించిపోతుంది. కానీ కష్టము చేత కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. కష్టము చేసి సంపాదించుకునేదే నీ దగ్గర నిలుస్తుంది. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం చెప్పే మాట. మోసపూరితమైన వచ్చే డబ్బు మనకొద్దు, లంచం తీసుకునే డబ్బులు మనకొద్దు, ఒకరి పొట్టకు పొట్టి వచ్చే డబ్బు మనకొద్దు. ఈరోజు క్రైస్తవ జనాంగమా, దయచేసి నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. అటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయంటే ఉట్టి పుణ్యానికి డబ్బులు రావాలి, మోసపూరితంగా డబ్బులు రావాలి. అందుకనే కదా డ్రగ్స్ అమ్మేది, అందుకనే కదా గంజాయిలు అమ్మి దొరికేది. దయచేసి అటువంటి వాటికి మనం వెళ్ళొద్దు.
కష్టం చేయడం నేర్చుకుందాం, కష్టపడి పని నేర్చుకుందాం, కష్టపడి ఉద్యోగం తెచ్చుకుందాం, కష్టపడి వ్యవసాయం చేసుకుందాం, కష్టపడి వ్యాపారం చేసుకుందాం. మన జీవితాలను మనం కట్టుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.